అందరికీ నమస్కారం. వేగా న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్యామ్ ప్రసాద్. కాకినాడ జిల్లా పిఠాపురంలో పిఠాపురం మహారాజా వారి మేనకోడలికి పిఠాపురంలో అన్యాయం. ప్రస్తుతం తాను ఉంటున్న ఇల్లు తనది కాదు, వెంటనే ఖాళీ చేయాలి అంటూ వేధింపులు బెదిరింపుల నేపథ్యంలో కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నా చెల్లదు అనడంతో ఏం చేయాలో తెలియడం లేదు అంటూ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. అయ్యో పవన్ కళ్యాణ్ గారు నమస్కారం. నాకు ఇక్కడ ఆస్తి అంతా మాది ఇక్కడే ఉంది. మేము ఈ ఇంట్లో 55 ఏళ్ళ నుంచి ఉంటున్నాం. నాకు పెళ్ళి ఇక్కడే అయింది, పిల్లలు ఇక్కడే పుట్టారు. మరి ఇవాళ మా ఇల్లు మేము కొనుక్కున్నాం, మా సొంతం, మీరు లెగుస్తారా లేదా అని వచ్చి రెక్కట్టుకుని లాగేశారు బయటికి. వాళ్ళు గొలుసుంటే అది పట్టుకుపోయారు. రాజా గారికి మేనకోడల్ని నేను, మరి పిఠాపురం మహారాజా గారు మేనకోడలనే, మా నాయనమ్మ గారు ఇక్కడే ఉండేవారు. మరి నాకు ఇవాళ ఈ ఆస్తి మీది కాదని అంటే మరి నేనేం చెప్పలేను. మరి మీరు కాపాడగలిగితే కాపాడండి, రక్షించండి ఏదన్నా. మా పెదనాన్న గారిది ఒక 70 సంవత్సరాల నుంచి ఉంది సార్ ఈ ప్రాపర్టీ. అయితే 70 సంవత్సరాల నుంచి జరుగుతుండగా 1972లో కోర్టులో వేసారండి వాళ్ళు, మీ ప్రాపర్టీ కాదు ఇది మాది, మీరు అడ్డుకుంటున్నారని కోర్టులో అయితే కోర్టు వారు 1974లో ఈ జడ్జిమెంట్ ఆర్డర్ ఇచ్చారండి. ఈ ప్రాపర్టీ మీది, ఎవరిదే కాదు, ఈ వాటా మీది, ఆ వాటా ఒకటే వాళ్ళది, మొత్తం ఇల్లు అంతా వాళ్ళది కాదు, సగభాగం మీది అని చెప్పి ఇచ్చిన దగ్గర నుంచి ఆ రోజు నుంచి గొడవలు పెడతానే ఉన్నారండి. రీసెంట్గా మాకు ఇక్కడ లోకల్లో తెలుగుదేశం నాయకులు పిల్లి చిన్నగారు అని ఆయన ఆధ్వర్యంలో జగటాల లక్ష్మి గారు అని ఆయన మేము కొనుక్కున్నాము, మా పేరుని డాక్యుమెంట్ చేయించుకున్నాము, మా పేరున ప్రాపర్టీ ఉంది, మీరు ఖాళీ చేయండి అని చెప్పి పోలీస్ స్టేషన్ ద్వారా మాకు కౌరు పంపించారు. పోలీస్ స్టేషన్లో పోలీసు వారు ఏ యాక్షన్ తీసుకోలేదండి. తీసుకోకపోతే మేము సరే అని మళ్ళీ సిఐ గారి దగ్గరికి వెళ్ళామండి. సిఐ గారు నేను చూస్తానని అన్నారు, ఏం పట్టించుకోలేదు సార్. అలా జరుగుతున్న టైంలో సడన్గా ఒక రోజుని ఒక 40 మంది మా ఇంట్లోకి వచ్చి మమ్మల్ని అటాక్ చేసి మా మదర్ను కొట్టి మమ్మల్ని ఇంట్లోంచి బయటికి ఖాళీ చేసి వెళ్ళరా అని చెప్పారు. మేము వెళ్ళలేని, మేము మా ఇల్లు మేము ఎందుకు వదిలి వెళ్తాం, ప్రాపర్టీ మాకుంది, వాళ్ళు ఎవరో దొంగ డాక్యుమెంట్ ఇచ్చారని అంటే మేము ఎందుకు ఇస్తాం అని చెప్పి 100కు ఫోన్ చేస్తే 100 నుంచి పోలీసు వారు వచ్చి వాళ్ళని తరివారండి. వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం ఎస్ఐ గారు మమ్మల్ని కాగితాలు రమ్మన్నారని పట్టుకుని వెళ్ళాక మీదే డాక్యుమెంట్ లేవు, కోర్టు ఆర్డర్ మేము ఉన్నాము, కోర్టు ఆర్డర్తో మాకు పని లేదు, మాకు దస్తావేజులు కావాలి, దస్తావేజులు ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పి. దస్తావేజులు ఎలాగుంటాయి సార్, ఈ ఆర్డర్లో దస్తావేజు లేదు కాబట్టి ఈ షేర్ మేము కోర్టు వారు నిర్ణయించి వాళ్ళ వాదనలన్నీ విని మేము ఇచ్చామని కొలతలతో ఇచ్చారండి. అందరు లాయర్లు మేము చూపించామండి, కోర్టు వారు చెప్పారు అంటే మేము అది నమ్మము అని చెప్పి ఈరోజు పొద్దున్న 9 గంటల ఆ టైంలో ఎస్ఐ గారు చూపేసుకొచ్చి మీ దగ్గర డాక్యుమెంట్ లేదు కాబట్టి ఆ డాక్యుమెంట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ పైన మేము ప్రొసీడ్ అవుతాము, పైపచ్చి మీ మీద SC/ST కేసు కూడా కడతాము, మీ మీద SC/ST కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పారండి. 20 మంది మా ఇంటికి వచ్చి దొమ్మి చేసి అడావిడి చేస్తే దాని గురించి ఏమి సమాధానం లేదు, దానికి ఏమీ చెప్పలేదండి. వేళ వచ్చి SC/ST కేసు కడతాం, మీ మీద యాక్షన్ తీసుకుంటాం అంటే మేము ఏం చేయమంటారు సార్. ఇలాంటి దందాలు చాలా జరుగుతున్నాయి, మమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నారండి. ఎవరేమో పట్టించుకోవట్లేదు, ఎవరి కాళ్ళే మేమంటే మేమని చెప్పి అంటున్నారు. మేము 70 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు బయటకు పోమంటున్నారు, ఇప్పుడు వాళ్ళకి పవర్ ఇస్తారు సార్. ఇది ఎంతవరకు న్యాయమో చెప్పండి. కరెంటు బిల్లు మా పేరున ఉంది, పన్ను మా పేరున ఉంది, మా ప్రాపర్టీ మాకు ఇది డాక్యుమెంట్ ఉంది, ఇన్ని ఉంటుండగా ఇదేమని న్యాయమండి? ఇది సార్ మా బాధ. దయచేసి పవన్ కళ్యాణ్ గారని న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం సార్. మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.